ఈ మాటలు వింటున్నటువంటి సహోదరుడా, సహోదరి, చాలా సందర్భాల్లో నువ్వు అనుకోవచ్చు, నా జీవితంలో ఎప్పుడు కూడా ఒక్క ఆశీర్వాదాన్ని కూడా పొందుకోలేదు, నా జీవితంలో ఒక్క మేలు కూడా నేను అనుభవించలేదండి, నా జీవితంలో ఒక్క దీవెన కూడా నేను నోచుకోలేదని చెప్పి నువ్వు చెప్తున్నావేమో. కానీ మన దేవుడు ఎవరో తెలిసిన? ఆశీర్వాదమును ఇచ్చేటువంటి దేవుడు. మన దేవుడు దీవించే దేవుడు. అసలు ఆశీర్వాదమునకు వారసులవ్వడానికే మనల్ని పిలుచుకున్నాడు. నువ్వు కీడనుకుంటున్నావు, ఆ కీడులో మన ప్రభువు మేలును దాచి ఉంచాడు. నువ్వు కష్టం అనుకుంటున్నావు, శ్రమ అనుకుంటున్నావు, దేవుడు శాపమును కూడా దీవెనగా మార్చగలిగేటువంటి సమర్థుడు. గతించిన దినాల్లో ఎన్నో పోగొట్టుకున్నావు, ఏవి సంపాదించుకోలేదు అన్న నిరాశలో, నిస్పృహలో ఉన్నావు. ఎన్నో వాటి కోసం ఎదురు చూసి నిరుత్సాహపడ్డావు. కానీ ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలిసిన? ఇంకాస్త ఓపిక పట్టు, ఇంకా ప్రభు సన్నిధిలో కనిపెట్టు. దేవుడు దీవించే సమయము దగ్గరలోనే ఉందని చెప్పి దేవుని మాటలుగా తెలియజేస్తున్నా.